విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. లీడర్ అనే వ్యక్తి ఎలా ఉండాలి సార్ అంటే గింజలు విత్తనాలలాగా ఉండాలి. గింజలు మనము వండుకొని తినొచ్చు, అన్నం పెట్టడానికి అవసరం. విత్తనాలు అనేటివి అవి నాటితే కొన్ని వందల ఫ్యామిలీస్ బ్రతికించడానికి అవకాశం ఉంటాయి. ఒక విత్తనం ఎన్నో చెట్లని క్రియేట్ చేస్తుంటాయి, మొలకెత్తుతూ ఉంటాయి, ఎంతో మానవాళికి ఆధారం అవుతూ ఉంటాయి. లీడర్ అనే వ్యక్తి కూడా ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే అందరిని కలుపుకొని పోగలుగుతాడు. అంతేగాని అహం ఉండొద్దు, శాంతంగా పరిష్కరించాలి. మనకు సమాజంలో ఎలా ఉంటారు, బాగా కోపం ఉన్న వాళ్ళు ఉంటారు, ఏమి తెలియని వాళ్ళు ఉంటారు, ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, ప్లస్ ఏది చెయ్యలేక సోమరిపోతుల్లాగా నిద్రపోతూ ఉంటారు. అంటే ఒక రాముల్లాగా ఉంటారు, ప్లస్ ఒక రావణుల్లాగా ఉంటారు, ఒక కుంభకర్ణుల్లాగా ఉంటారు. ఈ మూడు క్యారెక్టర్స్ అండి మనిషికి. రాముడు ఏంది, యాక్టివ్గా ఉంటాడు, అన్నీ సాధించగలుగుతాడు. రావణుడు ఏంది, రాముని కంటే రావణుడు అన్ని విద్యలో ఆరితేరిన వ్యక్తి, కానీ క్యారెక్టర్ లేదు. తన భార్య ఎవరో పరాయి భార్య ఎవరో తెలియదు, అలా ఉంటాడు. కుంభకర్ణుడు సోమరిపతులాగా పండుకొని ఉంటాడు, తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేడు. తను ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, పెట్టాడు, పండుకొని ఉన్నాడు, అది ఎదగగలుగుతుందా? ఎక్కడ ఎదుగుతుంది? ఎదగలేదు. ఈ విధంగా ఉంటారండి. ఈ విధంగా ఉండకుండా ఇలాంటి వాళ్ళను సన్మార్గంలో నడిపిస్తూ, వాళ్ళకంటూ ఒక విద్యని విజ్ఞానాన్ని అందిస్తూ, వాళ్ళకి ఏం కావాలో అవి ముందే లీడర్ తెలిసి ఉండాలి. అవి తెలిసినప్పుడే వాటి యొక్క టీముని కానీ, ఆ యొక్క కంపెనీని కానీ, రాజకీయ రంగంలో ఆ యొక్క లీడర్స్ని కానీ మెప్పించగలుగుతాడు, ఒప్పించగలుగుతాడు. ఆ లీడరు అనే వ్యక్తి ప్రతి దాంట్లో ముందు తాను చేస్తూ ఇతరులను చేపించే విధంగా ఉండాలి. నేను ఇక్కడ ఉంటాను, మీరు చేయండి అని కాకుండా తాను చెయ్యాలి. అందరితో పాటు కలిసిపోయి చేయాలి, అందరిలో ఉండి చేయాలి. చేసినప్పుడే వాళ్ళు కూడా అరే లీడర్ చేస్తున్నారు, నేను కూడా చేయాలి అనేది ఆలోచన వాళ్ళలో వస్తుంది. తాను నడుస్తూ ఇతరులను నడిపించాలి లీడర్ అనే వ్యక్తి. అంతేగాని నేను ఇక్కడ ఉంటాను, మీరు చెయ్యండి అని అహంభావంతో ఇక్కడ ఉంటే ఒక్క వ్యక్తి కూడా మన వైపు రాడు, అతను లీడర్ అనిపించుకోడు, అతని క్యాడర్ కూడా ఉండదు. అలాంటిది లేకుండా మంచి మార్గంలో నడుస్తూ, మంచి సన్మార్గంలో నడుస్తూ, విజ్ఞానవంతులను చేస్తూ, ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తులుగా వాళ్ళని తీర్చిదిద్ది 10 మందిని ఇతను చేసే 10 మందికి సలహాలు ఇచ్చిన ఎవరైతే ఇతని సలహాలు తీసుకున్నారో వాళ్ళు కూడా కొన్ని వందల మందికి సలహాలు ఇస్తూ ఈ ప్రపంచాన్ని ఒక ఆనందంగా తయారు చేస్తే ఆ లీడర్కి ఉన్నంత గొప్పతనం ఇంకెవరికి ఉండదండి. అలాంటి లీడర్సే ఈనాడు చాలామంది కోరుకుంటున్నారు. అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తినే ఎన్నుకుంటూ ఉంటారు. అవునా కదండి? మాటల్లో ఉండాలి, చేతల్లో ఉండాలి, అన్ని రంగాలలో అతను రాణించగలగాలి, అవగాహన ఉండాలి. అలాంటి వ్యక్తి లీడర్. సార్, యువత రాజకీయాలకి రావాలంటే ఏం చేయాలి సార్? యువత చాలా మందికి రాజకీయంగా వెళ్ళాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ స్కూల్ లైఫ్ నుంచే ప్రశ్నించే గొంతు ఉంటుంది, కానీ వాళ్ళు అడిగేది అవన్నీ కూడా క్వశ్చనింగ్ గా ఉంటుంటాయి. అలాంటి వాళ్ళు పిల్లలు చాలా మంది రాజకీయాలు వెళ్ళాలంటే ఏంటిదో అని అర్థం కాదు కదా, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంటుంది. మీరు చెప్తే కొంచెం. కరెక్టే సార్, మీరు అన్నది చాలా కరెక్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఉన్న క్వశ్చన్ ఇది. ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను నాయకుడు కావాలి. ఎందుకు అనుకుంటారంటే ఆ నాయకులకు ఇచ్చినంత విలువ ఎవరికి ఇవ్వరు సొసైటీలో. ఎక్కడ వెళ్ళినా ప్రోటోకాల్ ప్రకారం నాయకులకే ముందు. ఎక్కడైనా చొచ్చుకొని పోవచ్చు, వాళ్ళు ఎక్కడైనా వెళ్ళొచ్చు. గౌరవం, ఒక నాయకుడు నిలబడ్డాడంటే 10 మంది అతను చుట్టూ ఉంటారు. ఈనాటి రాజకీయ నాయకులు కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కొంతమంది ఏమో పుష్ చేస్తే వస్తారు, కొంతమంది స్వయంగా లీడర్గా ఎదుగుతారు సార్. ప్రజల మనసులో నుంచి ఎదుగుతున్న వాడే నిజమైన నాయకుడు. ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం కష్టపడుతూ ప్రజలకై తప్పించే వ్యక్తి ఉండాలి. వాళ్ళ కష్టాల్లో కష్టమై, వాళ్ళ కన్నీరులో కన్నీరై వాళ్ళ కోసం నిలబడగలగాలి. అలాంటి వ్యక్తి లీడర్. అది ఎలా ఉండాలి? తను ఒక ఏదైతే ప్రాంతం ఎన్నుకున్నాడో, ఏదైతే క్యాడర్ ఎన్నుకున్నారో వాళ్ళ కోసం నిరంతరం ప్రజల కోసం తిరుగుతూ ఉండాలి, వాళ్ళతో పాటు నడుస్తూ ఉండాలి. వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే విజ్ఞానం అతనికి ఉండాలి, నడిపించే విజ్ఞానం అతనికి రావాలి. ఆ విధంగా చేసినప్పుడే అది పర్ఫెక్ట్ అనేది వస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఏదైనా సమస్య ఉంది సార్, ఫోన్ చేశారు, అర్ధరాత్రి అయినా ఫోన్ చేశారు, నేను ఇప్పుడు రాను అంటే కుదరదు, నాయకుడు పోవలసిందే. అలాంటి వాళ్ళనే నాయకునిగా ఎన్నుకుంటూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు, ప్రజల్లో తిరుగుతున్నప్పుడు అతరే ఇది ప్రజల కోసం కష్టపడుతున్నాడు కదా, ప్రజలకై తిరుగుతున్నాడు కదా అని చేస్తూ ఉంటాడు. దాంతోపాటు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండాలి, మీడియాలో ఎదుగుతూ ఉండాలి, ప్రజల నాయకులు పెద్ద పెద్ద నాయకుల దృష్టిలో పడుతూ ఉండాలి, వాళ్ళకు పుష్ చేసే వాళ్ళు ఉండాలి. అప్పుడు లీడర్గా రాణించగలుగుతారు. ప్రజల కోసం వాళ్ళు పాటుపడుతూ ఉంటారు. అంతేగాని అవినీతిని ప్రోత్సహిస్తూ నేను నాయకుడిని అంటే కాదు. ప్రజల కోసం ఉండాలి, ప్రజల మధ్య తిరుగుతూ ఉండాలి సార్. ఎప్పుడు ఫోన్ చేసినా వెళ్ళగలగాలి. అదే భరోసా ఇవ్వాలి ప్రజలకు, నేనున్నాను అనే భరోసా కల్పించిన వాడే నిజమైన నాయకుడు.
ఏదో ఓట్లప్పుడు కనిపించి తర్వాత కనిపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. మంచి మంచి మేధావులనే ఓడించినది జనం. అంతేగాని ప్రజల చోట ఉండకుండా గెలిచినప్పుడే కనిపించి గెలిచిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చే నాయకులు కాదు. ఈనాడు యువత కూడా ఏముండాలి, ప్రజల మధ్య ఉండాలి, ప్రజల సమస్యల మీద అవగాహన ఉండాలి, ప్రజల కోసం పోరాడాలి, పాటుపడాలి, ఎలాంటి వ్యక్తితోటైనా పోరాడాలి. ఆ సమస్యని తీసుకెళ్ళి అది సాల్వ్ చేసే విధంగా వాళ్ళకు చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉండాలి వాళ్ళు. అలాంటప్పుడే లీడర్గా ఎదగగలుగుతారు, రాణించగలుగుతారు. అయినా రావాలే పప్పు గారు, రాజకీయాల్లో యువత పాత్ర చాలామంది ఉండాలి. ఎందుకంటే అన్ని రంగాలలో వస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తానండి. చిన్నప్పుడు మీరు ఏమవుతారు అది అంటే డాక్టర్ని అవుతాను, యాక్టర్ని అవుతాను, ప్లస్ కలెక్టర్ని అవుతాను అది ఇది అంటారు. పెద్దగైనాక ఏమవుతారు? దాని గురించి ఒక్కసారైనా ఆలోచిస్తారా వాళ్ళు? ఏది చెప్పడం వరకే నాకు ఈ లక్ష్యాలు ఉన్నాయి అంటారు, కానీ దానికి సరైన అవగాహన లేకుండా దానికోసం పోరాడరు, దానికోసం పెట్టుకోరు. నేను కలెక్టర్ కావాలనుకున్నప్పుడు ఏం కావాలనేది కూడా తెలియదు, ఎలా కావాలనేది కూడా తెలియదు, ఎవరన్నా అడుగుతారంటే తెలియదు, సక్రమైన వ్యక్తులని ప్లస్ అలాంటి అయిన వ్యక్తులని అడుగుతారంటే తెలియదు. ఇప్పుడు నాయకులు కావాలనుకున్న వాళ్ళు కూడా ఏం చేయాలి? చిన్నప్పటి నుంచే ఆ లక్షణాలు నాయకుల ఎంబడి తిరగాలి, నాయకుల ఎంబడి తెలుసుకోవాలి. అసలు ఏ విధంగా నాయకులను మనం కాగలుగుతాం, ఈ సొసైటీలో ఈ ప్రజాస్వామ్యంలో నాయకులుగా ఎదగాలంటే రాణించాలంటే ఏముండాలి? ఫస్ట్ మాట్లాడే విధానం తెలియాలండి. కొంతమంది మాట్లాడలేరు నాయకులు. కొంతమంది చూస్తే సభలో ఎప్పుడు కూర్చుంటారా అంటారు. ఎక్స్ప్లెనేషన్ రావాలండి. మాటల వల్ల విజయం పొందిన వాళ్ళు, స్పీచ్ వల్ల విజయం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాయకులు. అతని క్యారెక్టర్ ఎలాగైనా ఉండని, ప్రజలని ఆకట్టుకోవాలి, కూర్చోబెట్టాలండి, తన్మయత్వం చెందాలి ప్రజలు. అరే ఇంకా మాట్లాడితే బాగుండు ఈ వ్యక్తి, ఇంకా చెప్తే బాగుండు అనే విధంగా ఉండాలి. ఎంతమంది నాయకులు ఉన్నారు పేర్లు చెప్పండి, అలా మాట్లాడి సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది మాట్లాడితే అబ్బా కూర్చుంటే బాగుండు, ఇలాంటి వ్యక్తి ఉండకూడదు, ఇతను మాట్లాడితేనే వినలేకపోతున్నాం, మాటలు తెలియదు వాళ్ళకి, కానీ చేతల మనుషులు వాళ్ళు చేతల్లో చూపిస్తూ ఉంటారు. కానీ చేతులతో పాటు మాట్లాడగలగాలి, ప్రజలను మెప్పించగలగాలండి. మాటతోటే పవర్, మాట ఉంటేనే పవర్, ఆ పవర్ ఉంటేనే ఫర్ ఎవర్. అవునా కదా? అందుకని మాట రాణిస్తూ ఎక్కడ ఏది మాట్లాడాలో, ఏ సందర్భంలో ఏ విధంగా ఉండాలో అందరినీ కలుపుకొని పోవాలి. అందులోను వీడు నావాడు కాదు, వీడు నావాడు కాదు, ఓన్లీ వీళ్ళు నా కుటుంబ సభ్యులు నా వాళ్ళు అనుకొని పోయినామనుకో కాదండి, అందరినీ కలుపుకొని పోవాలి. కలుపుకొని పోతేనే లీడర్. ప్లస్ రాజకీయ రంగంలో రాణించగలుగుతాడు, అందరినీ మెప్పించగలుగుతాడు. ఎప్పుడో ఒకసారి దాంతోపాటు ఓర్పు ఉండాలి అతనికి, ఉండాలి. నాకు వీళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు అని అక్కడిక్కడ జంప్ అయ్యి చేస్తే బాగుండదండి. ఎగ్జాంపుల్ పప్పు గారు ఒక విషయం నేను చెప్తాను. ఈనాడు జరుగుతున్న రాజకీయం ఎలా ఉందంటే, నాకు ఒక బిజినెస్ ఉందండి. నేను బిజినెస్ కాపాడుకోవడానికి నేను బాగా సంపాదించాను డబ్బు. నేను డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు ఈనాడు ఏం చేస్తున్నారు, రాజకీయ రంగంలో వస్తున్నారు, ఏదో విధంగా పాటలు పడుతూ రాజకీయ రంగంలో వస్తూ ఏదో ఒకటి సీట్ సంపాదిస్తుంది. తనకు ఆల్రెడీ బిజినెస్ ఉంది. నా బిజినెస్ కాపాడుకోవడానికి నేను ఈ రాజకీయ రంగంలోకి వచ్చాను. నా పార్టీ ఓడిపోయిందండి, నేను గెలిచాను. తర్వాత ఈ పార్టీలో ఉంటానా? నేను నా బిజినెస్ కాపాడుకోవాలి కదా, ఇంకో పార్టీకి వెళ్ళాలి. వీళ్ళ వల్ల సమాజం బాగుపడుతుందండి. తన బిజినెస్ని కాపాడుకోవడానికి, తన ఉనికిని కాపాడుకోవడానికి, తన వాళ్ళని కాపాడుకోవడానికి పాటుపడుతున్నాడు. తన గురించి ఆలోచిస్తున్నాడు తప్ప ప్రజల గురించి ఏడా ఆలోచిస్తున్నారండి. అలాంటి నాయకులు ఈనాడు వస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కాకుండా యువత రావాలనుకుంటే ఫస్ట్ మాట్లాడే విధానం నేర్చుకోవాలండి. బాగా మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడాలంటే అది ఒక రాత్రిలో వచ్చేది కదండి. అద్దం ముందు నిలబడి కానీ అక్కడ కానీ స్పీచ్లు ఇచ్చేది నేర్చుకోవాలండి. ప్రజల్లో స్పీచ్లు, రాజకీయ నాయకులకి ఈనాడు కావాల్సింది ఏంది? స్పీచ్లు బాగా ఆకట్టుకోవాలి, ప్రజల్లో చొచ్చుకొని పోవాలి. అదే ఈ విధంగా చేస్తాను, ఈ విధంగా చేస్తాను. తెలంగాణలో చూడండి ఏమైంది, బాగా మాట్లాడడం వల్లనే ఆ నాయకుడు అనే వ్యక్తి ఈనాడు ముఖ్యమంత్రి అయ్యారు. అందరిని మెప్పించాడు ఆయన. అవునా కదా? అన్ని చోట్ల ఇదే జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా మాట్లాడాలి, సృజనాత్మకత శక్తి అతనిలో ఉండాలి, ఆలోచించే గుణం ఉండాలి, అప్పటిదప్పుడు సృష్టించే క్రియేటివిటీ మైండ్ అతనికి ఉండాలి, ప్రజలకు అనుగుణంగా అతను నడుచుకోవాలి, ప్రజల్లో చొచ్చుకొని తిరగాలి, ప్రజలతో పాటే తిరగాలి, ప్రజల విధంగానే బ్రతకాలి, ప్రజల కోసమే పాటుపడాలి. అలాంటి వ్యక్తే లీడర్గా ఎదగగలుగుతాడు, రాణించగలుగుతాడు. అది అలాంటి వాళ్ళు రావాలని నేను కోరుకుంటున్నా పప్పు గారు. అచ్చా, సూపర్. నిజంగా ఆ లక్షణాలు ఉంటేనే బాగుంటుందండి. ఎంతో మందిలో ఉన్నాయి సార్, కానీ బయటపడట్లేదండి. మనకెందుకండి ఈ రాజకీయాలు? తల్లిదండ్రులు కట్టిపడేస్తున్నారండి. ఎందుకంటే రాజకీయాలు అంటే ఈనాడు ఏమనుకుంటున్నారంటే ఎప్పుడు కొట్లాడాలి, గుండాయిజం ఎక్కువగా ఉంటుంది, అందరూ పగబడతారు, చంపేస్తారేమో అనేది ఉంటుంది. కొంతమందికి ఏముంటుంది, రాజకీయాలకు వెళ్తే ఎక్కువ సంపాదించవచ్చు, ఎక్కువ పాపులారిటీ వస్తుంది, పబ్లిసిటీ వస్తుంది, నాయకుడు అవుతాను, ఎక్కడ వెళ్ళినా నాకు రాచమార్గం ఉంటుంది, రెడ్ కార్పొరేట్ వేస్తారు, నేను వెళ్ళాలని కొంతమంది ఆలోచిస్తున్నారు. మరికొంతమంది ప్రజలకు సేవ చేయాలి, ప్రజలతోటే ఉండాలి, ప్రజలకై బ్రతకాలి,
ప్రజల్లోనే నేను నిలవాలి అనుకునే వాళ్ళు చాలా మంది అవును. కొంతమంది ఉన్నారు. కానీ ప్రజల కోసం బతికే వాళ్ళే కావాలి మనకు Yes. నాయకులు. వాళ్ళకు పోషించుకోవడానికే కావాలి. అలా ఆలోచించి యువత వస్తే ఎప్పుడైనా ప్రజలు ఆదర్శిస్తారండి, వాళ్ళు ఆకట్టుకుంటారు.